నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఐకానిక్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి ఈరోజు మనం వరలక్ష్మి వ్రతం, వరలక్ష్మి వ్రతం ఏం చేస్తారు? వరలక్ష్మి వ్రతం చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి, సందేహాలు ఉంటాయి. అసలు ఎలా చేయాలి పూజా ప్రాసెస్? కొంతమందికి కొత్తగా పెళ్లి అయిన కొత్తలో ఎలా పాటించాలి వ్రతం అనేది కూడా తెలియదు. అలాంటి వారి కోసమే ఈ వీడియో మరి. ఇక్కడ మరి సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం మరి. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. సార్ చాలా మందికి అనుమానాలు ఉంటాయి, అపోహలు కూడా ఉంటాయి. వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి? ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా ఉంటారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కూడా చేయాలి అనుకున్న వాళ్ళు కూడా చేయాలని, అలా చేద్దాం అనుకున్న వాళ్ళు కూడా ఎలా చేయాలో కొంచెం మీ మాటలో వివరించండి. నమస్తే. ఫస్ట్గా మీ ఛానల్ బాగుండాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. లెజెండ్ యూట్యూబ్ ఛానల్, లెజెండ్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి కూడా నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఈ శ్రావణ మాసం అనగానే ఏంటంటే ఆల్మోస్ట్ వాళ్ళు అందరికీ పెళ్లిళ్ళ సీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతుంది. ఇప్పుడు చాలా రోజులు లాస్ట్ ఆషాఢ మాసంలో పెళ్లిళ్ళు ఏమి ఉండవు. ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అందరికీ కూడా మొదలవుతుంది. ఈ పెళ్లిళ్ళ సీజన్తో పాటు లక్ష్మీ రథం, ఈ పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారానికి వరలక్ష్మి వ్రతంగా చేస్తారనమాట. సో రెండో శుక్రవారం, శ్రావణ మాసంలో రెండో శుక్రవారం లక్ష్మీ వ్రతంగా చేసేస్తారు. అదే రోజు నోము కూడా నోసుకుంటారు, వరలక్ష్మి నోము అని, వరలక్ష్మి వ్రతం అని చేసుకుంటారు. ఇలాగా ఇందులో ఆడవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఒక హిందువులు వచ్చేసి ఆ పెళ్లి అయిన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా సరే వ్రతంలో చేసుకోవచ్చు. దీంట్లో ఎలాంటి అపోహ లేదు, ఎవరైనా చేసుకోవడానికి అర్హులు అనమాట. దీంట్లో వచ్చేసేపటికి ఏమవుతుందంటే ప్రాంతీయ ఆచారం. ఇప్పుడు కొన్ని ప్రాంతాల వారీగా చేసేటువంటి ఆచారం ఉంటుంది, ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసుకోవచ్చు. మరికొంత ఇంటి ఆచారం ఉంటుంది, వాళ్ళ ఇంటి పేరెంట్ వాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో ఆ ఆచార ప్రకారం కూడా చేసుకునేటువంటి. ఇప్పుడు రాజులు కొంతలా చేస్తారు, బ్రాహ్మిన్స్ ఒకలా చేస్తారు, తర్వాత చౌదరీస్, రెడ్డిస్, ఇలా వాళ్ళ వాళ్ళ ఆచార ప్రకారంగా వాళ్ళ ఇంటి పెద్దవాళ్ళు. ఇప్పుడు ఒక ఇంటి వారికి అమ్మవారు ఉంటారు. ఇప్పుడు సపోజ్ అందరికీ లక్ష్మీదేవి అమ్మవారనే కాదు, వాళ్ళ శాఖలో ఉన్నటువంటి అమ్మవారిని పూజిస్తారు, వాళ్ళు వేరే రకంగా చేసుకోవాల్సి వస్తుంది. అలాగా ఇంటి ఆచారం, ప్రాంతీయ ఆచారం కూడా దీంట్లో మూలంగా చెప్పుకోదగినటువంటిది ఈ వరలక్ష్మి వ్రతం అనేది. శ్రావణ మాసం వస్తుంది, చాలా గొప్ప విషయం ఇది. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయం. ఇందులో ప్రాంతీయ ఆచారం అనేది ఉంటుంది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళు చేసుకునేది ఉంటుంది. ఇందులో చేసే విధానాన్ని మనము చూద్దాము. చేసే విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ వరలక్ష్మి వ్రతం అనేది ఎవరైతే ముత్తైదువులు, ఎవరైతే పెళ్లి అయిన వాళ్ళు, కన్య పిల్లలు, పెళ్లి కాని వాళ్ళు ఎలా అయితే చేసుకుంటారో, ఇప్పుడు వరలక్ష్మి ఒక ప్రతిమ, ఒక ఫోటో, ఒక ప్రతిమ ఉంటే, ఒక అమ్మవారి విగ్రహం ఉన్నా కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చు అండి. దీనికి కలశ పూజ అని ఉంటుంది. ఒక కలశ పూజ 5 రకాల ఆకులు తీసుకొచ్చేసి, జమ్మి, రావి, తమలపాకు పెట్టుకోవచ్చు, కొబ్బరిఆకు పెట్టుకోవచ్చు, లేదా ఇలా 5 రకాల ఆకులు, మామిడాకు, ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి 5 ఆకులతో కలశం చేసుకోవాలి. ఈ కలశం వచ్చేసి వెండి తీసుకోవచ్చు, రాగి తీసుకోవచ్చు, ఇత్తడి తీసుకోవచ్చు. ఈ కలశం అనేది పెట్టేసిన తర్వాత, కలశం ఎలా అంటే మీకు ఐడియా ఉంది, కలశం పెట్టడం అనేది కామన్గా తెలుసుంటుంది కదా. ఒక రవిక ముక్క, ఒక రవిక జాకెట్ అనేది ముక్క ఉంటుంది కదా, ఈ రవిక ముక్క దాని మీద పెట్టేసి ఒక కొబ్బరికాయ మీద రవిక పెట్టాలి, ఈ చెమ్ము మీద పెట్టేసి అనమాట. ఇది కలశం అంటారు అనమాట. ఈ కలశ పూజ చేస్తే ఏమవుద్దంటే, ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైనా ఉంటే కూడా ఆ నెగిటివ్ కూడా మనకి పటాపంచలై పోయేదానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అనమాట. ఈ కలశంలో నీరు పోస్తారు, నీరు పోసి గంధము, పసుపు, ఇవి నెయ్యి కూడా వేస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఆ కలశంలో ఉన్నటువంటి నీటు పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఉండేటువంటి కామన్గా చెప్పేటువంటి ప్రకృతి పరంగా కూడా వాతావరణం అనేది చేంజ్ అవుతూ ఉంది. ఈ వాతావరణం చేంజ్ అవ్వటం వలన ఈ కలశంలో ఉండేటువంటి నీరు మనం తాగినా, ఇంట్లో చల్లుకున్నా కూడా ఆరోగ్య సమస్యలు, జలుబు, దగ్గు ఇలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలానే ఈ కలశం నుండి వాటరు ఇంట్లో చల్లుకున్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలతో పాటుగా ఇంకేమైనా నెగిటివ్స్, మన ఇంట్లో నెగిటివ్స్ ఉంటాయి, వాస్తుపరంగా లోపాలు కానీ ఇంకా ఏమైనా నెగిటివ్స్ ఉంటే కూడా ఈ కలశంలో ఉండేటువంటి నీరు ఏదైతే ఉందో ఇది చల్లితే కూడా ఇంట్లో ఆ దోషాలన్నీ కూడా పోయేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట. కలుషం అన్నారు కదా, చాలా మంది చూస్తున్నారు కలుషంలో బియ్యం పోసి మరి కొబ్బరికాయ పెట్టి అలా చేస్తారు, మరి అది ఎంతవరకు నిజమంటారు? కలశంలో బియ్యం పెట్టొచ్చండి. రైతులు చాలా వరకు ఏంటంటే కలశంలో బియ్యం పెడతారు. కలశంలో బియ్యం పెట్టడం అనేది ఏంటంటే, ఈ కలశం బియ్యం పెట్టిన తర్వాత 9 రోజుల తర్వాత ఈ బియ్యాన్ని తీసుకొని వండాలి.
వండిన తర్వాత నలుగురికి పిలుచుకొని భోజనం పెట్టేసుకోవాలి. వాళ్ళకి స్వీటు లాంటి ఏదైనా పెట్టవచ్చు. పులిహోర కానీ, లేకపోతే పొంగల్ కానీ, చక్కెర పొంగల్ కానీ, ఇలాంటి ఆ బియ్యంతో చేసినటువంటివి, ఆ కలశంలో బియ్యం ఏదైతే చేస్తారో అది నలుగురికి పంచితే చాలా మంచిదనమాట. వాళ్ళకి మంచిది, పెట్టిన వాళ్ళకి కూడా మంచిది. ఇంట్లో వాళ్ళు కూడా తినొచ్చు. అవి అట్లనే ఉంచకూడదు. ఆ బియ్యం అయితే వండుకోవాలి. ఎవరికి దానాలైతే ఏమి ఇవ్వకూడదు. ఆ బియ్యం మనమే వండేసి వండింది దానం ఇవ్వచ్చు. ఇప్పుడు మీరు వరలక్ష్మి వ్రతము, వరలక్ష్మి నోము అన్నారు కదా! మరి వరలక్ష్మి వ్రతం అంటే ఎవరైనా నోముకోవచ్చు, చేసుకోవచ్చు అని చెప్పారు. మరి వరలక్ష్మి నోము అంటే ఎవరు చేసుకోవాలి మరి? వరలక్ష్మి నోము అనేది అది ఇంటి ఆచారం అని చెప్పాను కదా! ప్రాంతీయ ఆచారం, ఇంటి ఆచారం. వరలక్ష్మి వ్రతం అన్నా, వరలక్ష్మి నోము అన్నా కూడా, వరలక్ష్మి నోము అంటే ఏందంటే ఫాస్టింగ్ ఉంటారు. ఒక 2 రోజుల ముందు నుంచే ఫాస్టింగ్ ఉండేసి వరలక్ష్మి నోము అనేది నోచుకుంటారు. వీళ్ళకేంటంటే పర్టిక్యులర్‌గా సాలగ్రామములు, లక్ష్మీ గవ్వలు, తర్వాతొచ్చేసి గోముఖి చక్రాలు, ఏకముఖి రుద్రాక్ష, లేకపోతే ఏకముఖి నారికేళం అని ఉంటుంది. కొబ్బరికాయ చిన్నగా ఉంటుంది. నారికేళం ఒకటి, తర్వాత రవికెలు, తర్వాతొచ్చి శారీస్ ఉంటాయి కదా! శారీస్ మినిమమ్ వచ్చేసి 9 మంది ముత్తైదులు, లేదా అట్‌లీస్ట్ ఒక 5గురు ముత్తైదులను తీసుకొచ్చేసి వాళ్ళకి వాయినిచ్చేసుకునేది నోము అంటారనమాట. దాన్ని వ్రతం అని కూడా అంటారు. పూజ అనేది మనము రెగ్యులర్‌గా ఇంట్లో చేసుకుంటాం కదా పూజ. అలానే మనకున్నటువంటి స్తోమత, మనకున్నటువంటి అలవాటు, మనకున్నటువంటి ఆచార ప్రకారంగా మీ పెద్దవాళ్ళు ఎలా అయితే చేస్తారో అలాగా నోముకోవచ్చు. ఎలాగైనా ఫలితం అనేది, ప్రతిఫలం అనేది ఒకటేలా ఉంటుంది. లక్ష్మీదేవి అందరిని ఒకేలా చూస్తది. ఎక్కడైతే రావాలో, ఎక్కడైతే ఉండాలో అలాగే చేస్తారన్నమాట. సో, వాళ్ళ పరిధిని ప్రకారంగా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది అమ్మవారి పటాన్ని పెట్టి కూడా పూజించగలుగుతారు. అలా కూడా చేసుకోవచ్చా? చేసుకోవచ్చండి. అమ్మవారి పటాన్ని చేసుకోవచ్చు, విగ్రహాన్ని చేసుకోవచ్చు, ప్రతిమకి చేసుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. లక్ష్మీ అమ్మవారు కూర్చొనుండాలి. 2 ఏనుగులుండాలి. తర్వాత ఎనక వచ్చేసి ఈ చెరుకు గడ ఉండాలి. చెరుకు గడ ఉండేసి మనకి ఒక చెమ్ములో నుంచి మనకి ఇట్లా డబ్బులు కింద పడుతున్నట్టుగా, నాణేలు కింద పడుతున్నట్టుగా ఉంటుంది. అలాంటి లక్ష్మీదేవి కూర్చొని సెటరేట్‌గా బాసబడులేసుకొని కూర్చున్నటువంటి లక్ష్మీదేవి ఫోటో పెట్టుకొని చేసుకుంటే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. ఓకే. ఇప్పుడు అసలు చాలామంది ఏం చేస్తున్నాము, ఎవరమైనా అమ్మవారి విగ్రహము కొబ్బరికాయకి, టెంకాయకి అమ్మవారి విగ్రహం కానీ ఫోటో ఇట్లా ఫేస్ పెట్టేసి, శారీస్ కట్టించి అలా చేస్తున్నారు. అలా చేస్తే అమ్మవారి మనకి ఎక్కువ బావుంటదా? ఇట్లా మీరు చెప్పినట్టు కలశం పెట్టి, నీళ్లు పోసి అలా చేస్తే బావుంటదంటారా? అమ్మవారిది ఏది ఎక్కువ మహిమ గల ఉంటదన్నట్టు? అమ్మవారే మహిమ గల్లోళ్ళండి. హ్మ్. అమ్మవారే మహిమ గల్లోళ్ళు. అది వాళ్ళ ప్రాంతీయ ఆచారాన్ని పట్టేసి వాళ్ళు ఎలా అయినా చేసుకోవచ్చు. లక్ష్మీదేవి పూజ చేయడం ఇంపార్టెంట్. ఇప్పుడు మహారాష్ట్ర వెళ్తే తుల్జా భవానికి వేరేలా పూజ చేస్తారు. ఆ! విజయవాడకెళ్తే విజయవాడలో అదే అమ్మవారు ఉంటారు. కనకదుర్గం అమ్మవారు ఉంటారు. అక్కడ వాళ్ళ ఆచారం ప్రకారంగా పూజ చేస్తారు. కానీ 2 శక్తిపీఠాలే, 2 కూడా మంచి, అక్కడ ఉండేటువంటి శక్తి గాని, అక్కడ ఉండేటువంటి వైబ్రేషన్స్ కానీ అంతా పాజిటివ్ ఉంటుంది. సో, అక్కడ ఆచారాలు వేరులా ఉంటాయి. అంటే కొలిచే అమ్మవారు దుర్గాదేవే. కానీ ఆచారాలనేది వేరుగా ఉంటాయి. ప్రాంతీయం మారేటప్పటికి ఆచారం అనేది మారుతది. చేసేది అమ్మవారికే పూజ చేస్తారు. కానీ ప్రాంతీయ ఆచారం అనేది ఉంటది. దాని ప్రకారంగా పూజలు చేస్తారు. ఫలితం అనేది ఒకేలానే ఉంటుంది. దాని గురించి ఎలాంటి ఇదే తెలీదు. కాకపోతే ఇక్కడ ఏందంటే ప్రత్యేకించి ఇక్కడ చేసేది కొన్ని ఉంటాయండి. అదేంటంటే కొంతమంది ముత్తైదులను పిలుచుకొని చేస్తారని చెప్పాను గదా! ఈ ముత్తైదులకి వాయనని ఇస్తారు. వాయన ఇవ్వటంలో రవిక ముక్క గాని, లేకపోతే తర్వాత శారీస్. ఈ శారీస్ గాని వచ్చిన వాళ్ళకి ఇస్తారనమాట. దీంతో పాటు శనగలు. ఇప్పుడు మనకి ఏదైతే శనగలుంటాయో, ఈ తె శనగల్లోనూ 2 రకాలుంటాయి. తెల్లవి కాకుండా వేరే బ్రౌన్ శనగలుంటాయి. ఈ బ్రౌన్ శనగలు గురువారం రోజు నైట్ నానపెట్టుకొని, శుక్రవారం రోజున వడకట్టేసి, ఆ వడకట్టేసిన శనగలు నైవేద్యంగా పెట్టేసి, ఆ శనగల్ని మనము వచ్చినటువంటి ముత్తైదులు ఎవరైతే వస్తారో, మనకి నోముకి వచ్చిన ముత్తైదులకి మనం వాళ్ళకి వాయన రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. తాంబూలంతో పాటు, తాంబూలం అంటే 2 తమలపాకులు, ఏదైనా ఒక 2 రకాల ఫ్రూట్స్, లేదా 2 రకాల స్వీట్స్‌తో పాటు, 2 ఒక్క పలుకులతో పాటు ఇవి కూడా ఏవైతే మోయనంటుందో ఇవి కూడా ఇస్తే కూడా చాలా మంచి ఫలితం అయితే పూజ చేసుకున్నటువంటి ఫలితం అనేది వస్తుందన్నమాట. సో, ఇంకొకటేంటంటే కంకణం అని ఉంటుంది. సో, మనకి ఇట్లా కంకణం ఉంటుంది. దారం, ఒక దారము 9 పేటలు వేయాలి. వైట్‌దే ఉండాలి దారము. తెల్ల దారము 9 పేటలు వేసేసి దానికి 9 ముడులు వేయాలి. ప్రతి ముడికి ఏదో ఒక పువ్వు కానీ, ఏదో ఒక ఆకు కానీ, ఈ తమలపాకు కావచ్చు, లేకపోతే రావి ఆకు కావచ్చు, లేకపోతే మామిడి ఆకు కావచ్చు, ఇలాగ ఏదో ఒక పువ్వు కానీ, ఆకు కానీ. ఇవి విడి పువ్వులు. ఏది కనకాంబరం కావచ్చు, ఇప్పుడు వచ్చే మల్లెపూలు కావచ్చు, మల్లెపూలు పెట్టొద్దు. కనకాంబరం కావచ్చు, లేకపోతే బంతి పూలు, ఇలాగ ఏదైనా ఉంటే కూడా కంకణంకి కట్టేసి 9 రకాలు కట్టాలి. కట్టేసి అది మనము పూజ మొదలుపెట్టక ముందు
దీపారాజన చేసిన తర్వాత పూజ మొదలు పెట్టక ముందు కంకణం కట్టుకోవాలి. ఈ కంకణం కట్టుకోవడం వల్ల ఏంటంటే మనము పూజ చేస్తున్నాము, మనం నిమగ్నం. ఇప్పుడు ఆ పూజలో మనము ఏదైతే లక్ష్మీ పూజ చేస్తామో, ఈ లక్ష్మీ అమ్మవారికి ముందు గణేశుని పూజ చేస్తామో, దీనికి నిమగ్న అంటే మనం ఇక్కడ కూర్చొని మన మైండ్ సెట్ కానీ మన మనసు కానీ నిమజ్జనం చేసి చెప్పేసి ఆ పూజ దాంట్లో మనం ఉండిపోయాము అనే ఒక భావనతో మనం ఈ కంకణ ధారణ చేయాలి. ఈ కంకణ ధారణ చేసేసి పూజ చేయడం వలన కూడా మంచి ఫలితం అనేది వస్తుంది. ఇప్పుడు ఆ రోజు ఎట్లయినా అందరూ చాలా మంది వరలక్ష్మి వ్రతం చేస్తారు. వరలక్ష్మి వ్రతం రోజు ఇంట్లోనే చాలా మంది ఇంట్లో ఆడవాళ్ళే కొన్ని స్తోత్రాలు చదివి చేసేస్తారు. అలా చేయాలా? లేకపోతే పంతులు గారిని పిలిపించి మరి అమ్మవారి పూజ అవన్నీ ప్రాసెస్ చేపియాలా? పంతులు గారిని పిలిపియొచ్చండి. పంతులు గారిని పిలిపియాలనుకుంటే గనక పంతులు గారిని పిలిపించే కూడా ఇబ్బంది ఏం లేదు. పంతులు గారికి పిలిపిస్తే ఆయనకి నచ్చినట్టుగా వాళ్ళకి కొన్ని నియమాలు తెలుస్తాయి కాబట్టి పంతులు గారు చేస్తారు. పంతులు గారిని పిలిపించాలంటే మినిమం అక్కడ ఇంట్లో అంటే ఎక్కువ మంది ఉన్నారు, ఒక వ్రతం చేసుకోవచ్చు. వ్రతం చేయడానికి ఏంటంటే మనం ఇండివిజువల్ గా పూజ చేయగలుగుతాం కానీ వ్రతం అనేది చేయలేము. ఈ వ్రతం చేయడానికి ఎలా అంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం, అలానే లక్ష్మీదేవి గారి వ్రతం చేసుకోవచ్చు, లక్ష్మీ అమ్మవారి వ్రతం చేసుకోవచ్చు. ఈ వ్రతానికి ఏంటంటే మనం పంతులు గారిని పిలిపిస్తే ఆయన కొన్ని దానాలు చెప్తారు, ఆయన కొన్ని హోమాలు చెప్తారు, ఆయన కొన్ని ద్రవ్యాలు చెప్తారు, ఆయన కొన్ని రకాలటువంటి పువ్వులు చెప్తారు, ఫలాలు చెప్తారు, నైవేద్యానికి ఏం పెట్టారు 16 రకాల నైవేద్యాలు పెడతారు, పిండి వంటలు. ఇలాంటి నైవేద్యాలన్నీ కూడా హోమానికి లేకపోతే వ్రతానికి చేసుకోవడం వలన ఏంటంటే అది పెద్దగా ఉంటుంది అన్నమాట. మామూలుగా సింపుల్ గా చేసుకోవాలి అనుకుంటే కూడా లక్ష్మీ అమ్మవారి ఫోటో ముందు మనము ఇండివిజువల్ గా లక్ష్మీదేవి గారి పూజా ఫలితం, పూజ నోము, లేకపోతే పూజ ఎలా చేయాలనే విధానము, ఏమేమి మంత్రాలు చదవాలి అనేది ఇవన్నీ కూడా మనకి బుక్కుల్లో ఉంటాయి కాబట్టి ఇవి మనము వ్రత రూపంగా కూడా మనము ఇంట్లో చేసుకోవడానికి చేసుకోవచ్చు. అలా కూడా ముత్తైదులను పిలవచ్చు, అలా కూడా మనము ఇవ్వచ్చండి, వాయినివ్వచ్చు. ఏ బుక్ లో ఉంటాయి? ఏం స్తోత్రాలు చదవాలి ఆ రోజు? లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం అని ఉంటదండి. ఈ అష్టోత్తరం ఒకటి చదివినా కూడా చాలు. 108 శ్లోకాలు ఉంటాయి అందులో. 108 మంత్రాలకు సంబంధించినటువంటి మన ప్రకృతి పంచభూతాలకు సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా అందులో ఉంటుంది. లక్ష్మీ అష్టోత్తరం అని ఉంటుండే ఆ బుక్ తీసుకొని మనం ఇక్కడ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. పుట్టి అష్టోత్తర శతనామావళి అని ఇంకా మిగతా ఏమైనా స్తోత్రాలు కూడా చదవాలా ఆ రోజు? లక్ష్మీ రథ పూజ ఫలం అని ఉంటుంది, లక్ష్మీ అష్టోత్తరం అని ఉంటుంది, లక్ష్మీ పూజ ఫలం అని ఉంటుంది. ఇలా మనం ఏదైనా చేసుకోవచ్చు అండి. లక్ష్మీ 108 మంత్రాలను ఒకటి వస్తుంది బుక్ ఉంది, లక్ష్మీదేవి 108 సూత్రాలను బుక్ ఉంది. ఇలాగ మనం ఏది తీసుకున్నా కూడా మనకు ఆన్లైన్లో కూడా దొరుకుతాయి అవైలబుల్లో. మనకి ఎట్లయినా కూడా మీరు డౌన్లోడ్ చేసుకునైనా మీరు చదువుకోవచ్చు. కాకపోతే దీనికన్నా ముందు మనము లక్ష్మీ గణపతి అని ఉంటుందండి. లక్ష్మీ గణపతికి కొంచెం మనం దండం పెట్టుకొని లక్ష్మీ గణపతి ముందు ఒక బెల్లం, ఏదైతే బెల్లము ముక్కుంటుందో ఆ బెల్లం కానీ లేకపోతేను ఈ కలకండ మిశ్రీ ఉంటది, కండ చక్కెర అంటారు, ఈ కండ చక్కెర పెట్టేసి ఆ లక్ష్మీ గణపతి స్వామివారిని వేడుకొని అప్పుడు మనం లక్ష్మీదేవికి పూజ చేసుకుంటే మంచి ఫలితం అనేది లభిస్తుంది. ఇప్పుడు శుక్రవారం మనం ఇవన్నీ చేస్తాము. శుక్రవారం వరలక్ష్మి వ్రతం అంటే గురువారం రోజే ఇవన్నీ మనం సిద్ధంగా పెట్టుకోవాలా? లేకపోతే శుక్రవారం పొద్దుగాలనే ఉదయమే లేచి మనం ఇవన్నీ చేసుకోవాలి అమ్మవారికి? ఇవన్నీ ఒక రోజు ముందే తెచ్చుకోవచ్చండి మనము. ఇవన్నీ కూడా మనము ఒక రోజు ముందే తెచ్చుకుంటే కూడా మంచిది. ఎందుకంటే శుక్రవారం రోజున మనము ఎర్లీ మార్నింగ్ 3:30, 4 o'clock కల్లా లేస్తేనే ఈ పనులన్నీ అవుతాయి. ఇంటిని శుభ్రం చేసుకోవాలంటే ఆ రోజే చేసుకోవాలి, గురువారం చేసుకొని చేయడానికి లేదు. మనము నిద్రపోయి లేచిన తర్వాతనే ఆ రోజు కింద లెక్క అవుతుంది కాబట్టి మనం ఎర్లీ మార్నింగ్ 3:30-4 లేచిన తర్వాత మనకి ఏమేం కావాలి ఇంటి మొత్తాన్ని శుద్ధి చేసుకున్న తర్వాత ఆవు పంచికని చల్లగాలి, లేదు దొరకలేదంటే పసుపు నీళ్ళైనా చదువుకోవాలి. పసుపు నీళ్ళు ఇంటి మొత్తం చల్లుకున్న తర్వాత పూజా మందిరాన్ని ఆ రోజు క్లీన్ చేయకూడదు, గురువారం రోజే క్లీన్ చేసుకోవాలి. పూజా మందిరం చేయాలన్నా కూడా గురువారం రోజే అలంకరణ చేసుకోవచ్చు. ఆ రోజు పూజకి సంబంధించిన అలంకరణ ఏదైతే ఉందో అది శుక్రవారం చేసుకోవాలి. ఇప్పుడు ఫోటోలకి పూజా మందిరం ఉన్నటువంటి ఫొటోస్ కావచ్చు, ప్రమిదలు కావచ్చు, లేకపోతే ప్రతిమలు కావచ్చు, లేకపోతే విగ్రహాలు కావచ్చు, లేకపోతే దీపారాధన కుందులు కావచ్చు, ఇవన్నీ గురువారం రోజే చేసుకోవాలి మనం. తర్వాత శుక్రవారం రోజు చేయడానికి లేదు. అట్లాగా ఉన్నట్టుగానే మనము తెచ్చినటువంటి డెకరేషన్స్ కావచ్చు, పూజలు కావచ్చు, ఆ రోజు సంబంధించినటువంటి శుక్రవారం ఉదయమే పూజకి సంబంధించినటువంటి చేసుకోవచ్చు. తప్పితే పూజా విగ్రహాలు ఏదైతే ఉందో అవి అట్లే ఉంచాలి తప్పితే అవి కదిలించకూడదు. శుక్రవారం రోజు పూజ చేసే రోజు ఆ పూజే కాదండి, ఏ పూజ చేసినా పూజ చేసే రోజు మాత్రం మందిరంలో ఫొటోస్ కానీ ఏమీ కదిలించకూడదు. ముందు రోజే మనం అంతా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇది ఒక నియమం. ఇది ప్రాంతంలో ఉన్న ఎక్కడున్నా కూడా ఈ నియమం అయితే మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి వస్తుంది. అంటే ఇందులో తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు. ఇది మాత్రం మనం పూజ ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఆ రోజు ఏ ఫోటోల్ని కదిలించకూడదు. ఆ ఒక సత్యనారాయణ స్వామి వ్రతం రోజు మాత్రమే
ఆ సత్యనారాయణ స్వామి ఫోటో పెట్టుకోవాలి కొత్తగా తీసుకొచ్చి. అంతేకాని వేరే ఎలాంటి పూజలు చేసినా కూడా ముందు రోజు మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి. ముందు రోజు మాత్రమే మనం శుభ్రం చేసుకోవాలి. ఆ పూజ చేసుకునే రోజు మాత్రం మనం ఏ ఫోటోలు, మనం ఏ ప్రతిమలు కదిలించడానికి లేదు. ఇది ఒకటి నియమం. రెండోదొచ్చేసి మనం ఎర్లీ మార్నింగ్ లేవగానే ఆవు పంచకం గాని, పసుపు నీళ్ళు గాని ఇంటి మొత్తం శుద్ధి చేసుకోవాలి. ఇంటి మొత్తం శుద్ధి చేసుకున్న తర్వాత బట్టేసి మొత్తం క్లీన్ చేసేసుకున్న తర్వాత మనము తోరణపాకు కట్టుకోవాలి. తోరణపాకు మామిడాకు కట్టుకోవచ్చు. లేదా తమలపాకులు కట్టుకోవచ్చు. తమలపాకులు కట్టుకున్న తర్వాత నిమ్మకాయలు మనం ఇంట్లో ఎన్నైతే గుమ్మాలున్నాయో ప్రతి గుమ్మంలో కూడా ఒక నిమ్మకాయ కోసేయాలి. ప్రతి గుమ్మంలో నిమ్మకాయ కోసి ఒక ముక్క మీద పసుపు, ఒక ముక్క మీద కుంకుమ. ఒక బద్ద మీద పసుపు, ఒక బద్ద మీద కుంకుమ వేసేసి అటు ఇటు పెట్టుకున్న తర్వాత ఇంకా మార్చుకోవాలనుకుంటే కనుక ముందు రోజు తీసుకురావాలి పూజ సామాగ్రిని. దాంట్లో ఒక బూదెడు గుమ్మడికాయ, ఒక గుమ్మడికాయ కూడా మనం తీసుకొచ్చి పూజలో పెట్టిన తర్వాత 2 రోజులు అదే పూజలో ఉంచేసిన తర్వాత ఆదివారం ఏదైతే 2 రోజుల తర్వాత వచ్చే ఆదివారం ఉంటుందో ఆదివారం రోజున గుమ్మానికి కడితే చాలా మంచి ఫలితం ఉంటుంది. బూదురు గుమ్మడికాయ దొరుకుతుంది మనకి మార్కెట్లో. ఈ బూదురు గుమ్మడికాయ 2 రోజులు పూజలోనే ఉండాలి. మీరు గుళ్ళో ఇవ్వండి, ఇంట్లో పూజలో పెట్టండి, 2 రీతులు నిద్ర చేయాలి. 3వ రోజు ఉదయాన్నే మనమంతా ఫ్రెష్ అయిన తర్వాత దీపారాధన చేసుకొని ఏదైతే ఈ గుమ్మడికాయ ఉంటుందో ఈ గుమ్మడికాయని కనుక మనము ఇంటి ముందు కట్టుకుంటే మనకి ఈ నరదిష్టి దోషం అనేది ఇంటికి తగలకుండా ఉంటది. ఏదైతే నరదిష్టి ఉంటది కదండి, ఇప్పుడు ఇల్లు బాగుందని, ఇంట్లో వాళ్ళు బాగున్నారని, డబ్బు సంపాదిస్తున్నారని, ఇలా నరదిష్టి అనేది ప్రతి ఒక్కరికి ఉంటది. మీకు ఉంటది, నాకు ఉంటది, అందరికి ఉంటది నరదిష్టి. ఈ నరదిష్టి పోవటానికి కూడా ఈ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క పూజా ఫలం అనేది నరదిష్టి పోవడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఈ గుమ్మడికాయని కనుక మనం ఇంటి ముందు కట్టుకుంటే మనకి ఆ నరదిష్టి ఇది కూడా ఉండదు. అలానే మనం ఉదయాన్నే ఇవన్నీ చేసుకున్న తర్వాత మంచి స్నానాలు చేసేసి ఆ రోజు బట్టలు ఉతకడం కానీ లేకపోతే ఊరికేమైనా నైట్ అంతా చిమ్మడం కానీ ఇలాంటివి చేయకూడదు. ఇంకోటి ఏంటంటే ఆ రోజుకి వాళ్ళు నిద్ర అంటే మంచం మీద కాకుండా చాప మీద నిద్ర చేయడం అనేది చాలా గొప్ప విశేషం. ఆ రోజు కనుక నైట్ పూట కూడా పూజ చేసుకున్న తర్వాత నైట్ పూట కూడా అమ్మవారికి నైవేద్యం కింద పాలు, ఏవైతే ఆవు పాలు కావచ్చు లేకపోతే గేదె పాలైనా సరే, కాచి చల్లార్చిన పాలల్లో బెల్లం వేసి నైవేద్యం పెట్టడం వల్ల అమ్మవారి కృపా కటాక్షాలు అనేది ఆ ఇంట్లో ఎప్పటికీ ఉంటాయి. గేదె పాలు అంటున్నారు, ఆవు పాలు పెట్టడమే శ్రేష్టం అంటారు కానీ గేదె పాలు అమ్మవారికి ఉపయోగించకూడదని అంటారు కదా. కరెక్టే గానీ మనకి ఇప్పుడు దొరికింది తీసుకోవాలన్నట్టుగా ఆవు పాలు పర్టికులర్ గా ఎక్కడ దొరుకుతాయి, ఎంతమంది దొరుకుతాయి? ఆవు పాలు పర్టికులర్ గా గేదె పాలే ఇక్కడ మనకి కల్తీ ఉంది. ఆవు పాలు స్వచ్ఛత కావాలంటే మనం పోయి పిండుకు రావాలి, లేదా ప్రతి ఇంట్లో ఒక ఆవు పెట్టుకోవాలి. సో ఆవు పాలు స్వచ్ఛత అనేది ఇప్పుడు పాలు ఇంపార్టెంట్ ఇక్కడ. ఇప్పుడు మనము ఎందుకు మనం కాచి అన్నాము, కాచి అనే దానికి వేడి తగులుతుంది. మనం తీసుకొచ్చే పాలు ఏవైతే ఉన్నాయో ఆ పాలకి వేడి తగిలిస్తున్నాం, కాగబెడుతున్నాం. కాగబెట్టి దాంట్లో బెల్లం వేస్తున్నాం. మనం తీసుకురాగానే ఆవు పాలు తీసుకొచ్చి పెట్టట్లేదు అమ్మవారికి. సో ఎప్పుడైతే మనం తీసుకొచ్చినటువంటి పాలు ఉన్నాయో ఆ పాలు కాయడం ద్వారా దాంట్లో ఉండేటువంటి మలినాలు, దాంట్లో ఉండేటువంటి మరి ఏ పాలైనా సరే కాచిన తర్వాత దాంట్లో ఉండేటువంటి మలినాలు పోయి దానిలో ఒక స్వచ్ఛత ఏర్పడుతుంది. ఆ స్వచ్ఛతకి మనం ఏం చేస్తున్నామంటే తీపి జోడిస్తున్నాము. మనం ఒక బెల్లము, షుగరు, పట్టిక బెల్లము దాంట్లో వేస్తే దాంట్లో తీపి జోడించడం వల్ల అవి నైవేద్యానికి బాగా పనిచేస్తాయి. మనం పచ్చిపాలు పెట్టడం తప్పు. గేదె పాలు పచ్చిపాలు పెట్టట్లేదు మనం. గేదె పాలు కూడా ఈరోజు కల్తీ ఉంటున్నాయండి కామన్ గా అయితే సిటీల్లోను. ఆ పల్లెటూరులో కూడా అవే దొరుకుతున్నాయి. గేదెను చూసి నేను చాలా కాలమే కామన్ గా అయితే. పాలు అయితే మనకి ప్యాకెట్లు దొరుకుతున్నాయి కానీ బర్రెలు మనం అయితే ఈ మధ్య గేదెలు అయితే నేను కూడా చూడట్లేదు. సో ఉంటాయి ఎక్కడో డైరీస్ అయితే. ఆవు పాలు మనకి దొరకడం కష్టం కాబట్టి గేదె పాలైనా ఆవు పాలైనా సరే, ఆవు పాలు దొరికితే మంచిదే. గేదె పాలైనా సరే కాచిన తర్వాత అవి నైవేద్యానికి మనం వాడుకోవచ్చు, వంటలోకి వాడుకోవచ్చు. అమ్మవారికి గేదె పాలైనా పెట్టవచ్చు. కాచి పెట్టాలి, ఆరిదాలి. కాచిన తర్వాత పాలు ఆరిపెట్టాలి. ఆరిపెట్టిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. అమ్మవారికి నైవేద్యం పెట్టిన పాలని ఎవరైనా తాగొచ్చు. ఇంట్లో వాళ్ళు తాగాలి. ఇంట్లో వాళ్ళు తాగితే చాలా మంచిది. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, చదువు పరంగా అన్ని విషయాల్లోనూ ముందుకుంటూ వెళ్తారు. మైండ్, బుద్ధి, జ్ఞానం అన్నీ వస్తాయి. అమ్మవారికి పాల నైవేద్యం పెట్టి అది స్వీకరిస్తే కనుక ఈ బుద్ధి బలం అనేది వస్తుంది, మనసు నిమగ్నంగా ఉంటుంది, సంపాదన మీద దృష్టి వెళ్తుంది, వేరే దురాలోచనలు దృష్టతంగా ఏమి ఉండవు. ఇది అమ్మవారి యొక్క ప్రత్యేకత అనమాట ఆ రోజున. ఇప్పుడు అమ్మవారితో పాటు వెంకటేశ్వర స్వామి భార్యని లక్ష్మీదేవి గారు. అయితే లక్ష్మీదేవికి మనం ఆ రోజు వెంకటేశ్వర స్వామికి కూడా పూజ చేయాలా? వెంకటేశ్వర స్వామి కూడా పూజ చేసుకోవచ్చండి. ప్రతి అక్కడ మనకి దేవుని గుతిలో దేవుని ఒక ప్రతిమలు ఏదైతే దేవుని మందిరంలో, ఈ దేవుని మందిరం అనేది ఒక ఫోటోనే, ఒక ప్రతిమకి, ఒక ఫోటో వరకు, ఒక ప్రతిమకి ఒక విగ్రహమే ఉండదు. అక్కడ వినాయకుడు ఉంటాడు, సాయిబాబా ఉంటారు, ఎవరి వారికి సంబంధించిన వాళ్ళు ఉంటారు. అందరికీ పూజ చేసుకోవచ్చు. అంటే నేను అడిగేది అలా కాదు.
ఇప్పుడు పీట మీద అమ్మవారి ప్రతిమ ఒక్కటే పెట్టుకోవాలా, లేకపోతే వెంకటేశ్వర స్వామి ప్రతిమ తోటి ఫోటో కూడా పెట్టుకొని చేసుకోవాలా పూజ? కొంతమందికి వ్రతం. వెంకటేశ్వర స్వామిది అనేది అవసరం లేదండి. ఆహా. వెంకటేశ్వర స్వామి చెప్పినా కూడా అమ్మవారికే చెప్పాలి. ఆయన ఉమ్, కూడా అమ్మవారి పర్మిషన్ తీసుకొనే మనకి ఏవైనా కానుకలు కావచ్చు, అమ్మవారు మనకి ఏదైతే స్వామివారు మనకి ఇవ్వాలనుకుంటారో ఆ కృపాకష కటాక్షాలు కూడా స్వామివారు మనకి ఇవ్వాలన్నా అమ్మవారి పర్మిషన్ కావాల్సిందే ఖచ్చితంగా. ఉమ్, ఇంట్లో మనకి హోమ్ మినిస్టర్స్ ఎలానో ఉమ్, అక్కడ కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ పర్మిషన్ తీసుకొని మనకి ఇవ్వాల్సిందే అనమాట. మనకి ఏదైతే ఆయన కృపా కటాక్ష చూపించాలనుకుంటున్నాడో అవన్నీ అమ్మవారిని అడిగే ఇస్తారు కాబట్టి మనం డైరెక్ట్ గా ఈ రోజున అమ్మవారిని పూజిస్తున్నాం కదా. ఉమ్, అయ్యవారిని పూజించకపోయినా కూడా తెల్లవారిన తర్వాత శనివారం వస్తుంది కాబట్టి మంచిగా విష్ణు ఆలయానికి వెళ్ళినా కూడా సరిపోతుంది. ఇక్కడ వచ్చేటప్పటికి శ్రావణ శుక్రవారం 2వ వారం వచ్చేసేపటికి పౌర్ణమి ముందు వచ్చేటువంటి వారం ఏదైతే ఉందో ఇది ప్రత్యేకించి లక్ష్మీ అమ్మవారి చేసేటువంటి పూజ. ఇక్కడ వెంకటేశ్వర స్వామిని పూజించాలంటే పూజించుకోవచ్చు, అది పర్టికులర్ కాదు. అది కొంతమందికి డౌట్ ఉంటది కదా, అందుకనే అడిగాను. పర్వాలేదు, అది పర్టికులర్ అయితే కాదు. ఇక్కడ అమ్మవారికి సంబంధించింది కాబట్టి గౌరీదేవికి పూజించుకోవచ్చు, ఏదైనా అమ్మవారికి సంబంధించింది పూజించుకోవచ్చు, గ్రామ దేవతకి పూజించుకోవచ్చు. మీ ఇంట్లో ఎవరైనా అమ్మవారు ఉంటే వాళ్ళైనా ఆ కుల తగ్గట్టుగా వాళ్ళకి వంశాచారంగా అమ్మవార్లు వస్తారు కొంతమంది, వాళ్ళకి పూజించుకోవచ్చు. అలాగా ఆ ప్రాంతీయ ఆచారం అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. దేవుళ్ళకి అనేది విష్ణుమూర్తులకు అనేది శివునికి అనేది కామన్ గా పూజించుకోవచ్చు, కానీ ఆ రోజు పర్టికులర్ గా అయితే ఏం అవసరం లేదు. ఇప్పుడు మామిడి తోరణము చాలా మంది ఒక రోజు ముందే కట్టుకుంటారు. మీరేమో మార్నింగ్ శుక్రవారం మార్నింగ్ కట్టుకోవాలని పొద్దుగాలనే కట్టుకోవాలి అని చెప్పారు. మరి ఒక రోజు అందరూ టైం సరిపోదు, ఆ రోజు మార్నింగ్ లేసి పనులు చాలా ఉంటాయని చెప్పి గురువారం రాత్రే కట్టుకుంటారు. మరి అలా కట్టుకోవచ్చా? కట్టుకోవచ్చండి. ఇప్పుడు వాళ్ళ అవకాశాన్ని బట్టి ఉంటది. ఇంకా ఇప్పుడు మనకి ఆకులు తీసుకొచ్చిన రోజు కట్టేదాలి, అది నియమం. కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే తెల్లవారిన తర్వాత సరిపోదు, ఇంకా ఇంట్లో మనుషులు తక్కువ ఉన్నారు, కొంత పని ఇక్కడే చేసుకుంటే అయిపోతుంది కదా అంటే పర్టికులర్ నియమం అనేది కాదు. శుక్రవారం రోజున కట్టుకుంటే కొంతవరకు ఫ్రెష్ గా ఉంటుంది, మంచిది. ఆ రోజైతే కొంచెం పాజిటివ్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు సగం సగం ఇప్పుడు సపోజ్ మనం ఒక హాస్పిటల్కి వెళ్ళి ఆపరేషన్ ఉంది అంటే ఈ రోజు కోసేసి రేపు స్టిచ్ చేసినట్టు ఉంటుంది ఇంకా. సో ఎట్లా ఉంటుందంటే అది ఎప్పుడు ఆ రోజు ఫ్రెష్ గా మనం పూజ చేసుకోవాలనుకుంటే ఇప్పుడు పాలైతే మనం తీసుకొచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాం, అవంటే కామన్, ఇంకా తప్పదు, ఎర్లీ మనం దొరకదు కాబట్టి. ఇక తోరణపాకు మనం అదే రోజు కట్టుకుంటే ఒక ఫ్రెష్నెస్, మనకు ఒక సాటిస్ఫాక్షన్, పూజ అంతా మనం ఈ రోజు చేసామని ఒక సాటిస్ఫాక్షన్ కోసం అలాగా మనము చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా వాళ్ళకి అవకాశం లేనప్పుడు మరి ఇంకా నెక్స్ట్ ముందు రోజు కట్టుకోవాలంటే కూడా గురువారం కూడా కట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. గురుగ్రహానికి ఇది ఉంటుంది అనమాట. శుక్రవారం రోజున పర్టికులర్ గా మీరు ఇంకో డౌట్ రావచ్చు, శనగలే ఎందుకు నైవేద్యం పెట్టాలి అనేది రావచ్చు. శనగల నైవేద్యం పెట్టడానికి గల కారణాలు ఏంటంటే శుక్రగ్రహానికి సంబంధించింది అనమాట. ఈ శుక్రగ్రహం ఏంటంటే ఈ ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళకి శుక్రగ్రహానికి సంబంధించిన దోషాలు కానీ శుక్రగ్రహానికి సంబంధించినటువంటి ఏదైనా పరిహారాలు కానీ ఉంటే ఆ రోజు మోస్ట్లీగా వెళ్ళిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుక్రవారం రోజున శుక్రువు సంబంధించింది, ఆ రోజు కూడా శుక్రువు సంబంధించింది కాబట్టి వాళ్ళ జాతకంలో శుక్రుడు కొంచెం తక్కువలో ఉన్నా, వాళ్ళ జాతకంలో రాహు దోషం ఉన్నా, కుజు దోషం ఉన్నా, మ్యారేజీ కాకపోయినా, పిల్లలు త్వరగా కలకపోయినా, ఇలాంటి కుజు దోషాలు ఉన్నా, కాలసర్ప దోషం అని ఉంటుంది ఒకటి, ఇది లేడీస్ లో ఎక్కువ బాధిస్తూ ఉంటది. ఈ కాలసర్ప దోషం ఉన్నా కూడా ఈ శనగలు అనేది ఏదైతే ఉందో ఈ శనగలు నైవేద్యంగా పెట్టడం వల్ల, ఈ శనగలు నైవేద్యంగా పెట్టేసి వచ్చినటువంటి ముత్తైదులకి వాయిని ఇవ్వటం వలన ఇలాంటి దోషాలకి పరిహారం, ఇలాంటి దోషాలు ఏదైతే ఉందో దీనికి పరిహారం అనేది కూడా 100% ఉంటదండి. ఇది ఒక కారణం. అంటే మీరు అనొచ్చు ఏదైతే శనగలు ఉన్నాయో ఇవే ఎందుకు పెట్టాలనే దానికి ఇదనమాట. దీంతో పాటు 16 రకాల పిండి వంటలు చేసుకోవచ్చు. దాంట్లో మనకు నచ్చింది ఫస్ట్ అయితే పొంగల్ కంపల్సరీగా ఉండాలి. ఇక మనం పిండి వంటలు అనేది మనం ఎంతైనా ఇంకా అక్కడ ఉండేటువంటి వంటల ప్రకారంగా మనం ఏదైనా చేయొచ్చు. మహారాష్ట్రలో వేరే చేస్తారు, గుజరాత్లో ఇంకోటి చేస్తారు, కానీ ఇండియా మొత్తంలో కూడా లక్ష్మీ అమ్మవారి వ్రతం అనేది చాలా బాగా చేస్తారు. సో వాళ్ళ ఏరియా బట్టి పిండి వంటలు అనేది చేసుకోవచ్చు. చాలా మంది 16 వంటకాలని మీరు అంటున్నారు, కానీ అమ్మవారి నైవేద్యాలు 9 చేసి అమ్మవారికి నైవేద్యం ఎక్కిస్తారు. మరి 9 చేయాలా, 16 చేయాలా? 16 చేయాలి. ఇక అదే అంటున్నారు, వాళ్ళు ఒకటైతే మినిమం చేయాలి. 5 చేయొచ్చు, 7 చేయొచ్చు, 9 చేయొచ్చు, లేకపోతే కుదరలేదనుకుంటే స్వీట్ షాప్కి వెళ్ళి తీసుకొచ్చేసి నైవేద్యం పెట్టొచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంక దానికి ఇక మినిమం అయితే 16 చేయాల్సి వస్తుంది. 16 అంటే ఎవరు చేస్తారు? అంత ఓపికలు ఎవరికి ఉన్నాయి? లేవు కదా. అందుకని చెప్పేసి 9 చేస్తారు, 9 పెట్టుకోవచ్చు. దాంట్లో 9 అనేది ఎందుకు అంటే నవగ్రహాలకు సంబంధించి 9 రకాలు కాబట్టి ప్రతి గ్రహానికి అనుకూలంగా ఉండేటట్టుగా పిండి వంటలు పెడతారు. బియ్యంతో చేస్తారు,
బియ్యంతో చేస్తారు, శనగలతో చేస్తారు, తర్వాత పెసలతో చేస్తారు, తర్వాత మినపప్పు ఉంటాయి కదా, గారెలు కానీ ఇలా మినపప్పుతో చేస్తారు. ఇలాగ మనము అనేక రకాలుగా పిండి వంటలు ఒక్కోటి కూడా చేస్తారు అనమాట. శనగలతోనేమో భక్షాలు చేస్తారు, లేదా పూర్ణాలు చేస్తారు, ఇలా పొంగల్ చేస్తారు, బెల్లము, ఇలాగా అన్ని గ్రహాలకు సంబంధించినటువంటిగా పెడితే ఏమైందంటే అమ్మవారి కృప ఏ గ్రహం తక్కువగా ఉన్న ప్రతి గ్రహము డిగ్రీస్ వచ్చేసి 360 డిగ్రీస్లో ఉంటుంది. ఏదైతే వాళ్ళ పర్సనల్ హరస్కోప్లో ఏ గ్రహం అయితే తక్కువ ఇదిలో ఉందో వాళ్ళు దానికి తగ్గట్టుగా పిండి వంటలు ఏదైతే చేస్తారో దానికి తగ్గట్టుగా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ఫలితం కూడా ఈ ఆడవాళ్ళ మీదుగా ఎక్కువగా చూపిస్తుంది అనమాట. దానివల్ల కూడా ఈ పిండి వంటలు చేయడానికి గల కారణం. పర్టికులర్గా తెలియదు కదా ఎవరికి నుండి పిండి వంటలు 9 రకాలంటే ఎందుకు అనుకుంటారు, కానీ పర్టికులర్ కారణం ఏంటంటే గ్రహాలకు సంబంధించినటువంటిగా అమ్మవారి ఆధీనంలో ఉంటాయి ఆ గ్రహాలన్నీ ఆ రోజున. ఇప్పుడు ప్రతిరోజు గ్రహాలన్నీ కూడా ఎక్కడ ఉంటాయి అంటే మనకి ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉంటాయి కదా, ఆంజనేయ స్వామి దేవాలయాలు, ఆంజనేయ స్వామి ఆధీనంలోను, శివుని యొక్క ఆధీనంలోను ఈ గ్రహాలన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆ రోజున ఏంటంటే అమ్మవారి శక్తి రూపంగా శక్తిపీఠంగా ఉండేసి అమ్మవారి ప్రతి ఇంట్లోనూ అందరూ పూజలు చేస్తారు కాబట్టి అమ్మవారి యొక్క కృపకి కూడా ఆ గ్రహాలన్నీ కూడా అలాగా ఇదైపోతాయి అనమాట. అమ్మవారు అలా ఒక మాట చెప్పేస్తే ఈ అమ్మాయికి ఈలో ప్రాబ్లం ఉన్నది, ఈ అమ్మాయికి ఈ దోషం ఉంది, నాకు ఇలా చేసేసింది, ఇక ఆ అమ్మాయికి ఉన్న దోషం తీసేయాలని చెప్పేసి అని అమ్మవారు చెప్తే కూడా గ్రహాలు వినేటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున. అందుకొని అమ్మవారి మీద నమ్మకంతో ఈ 9 రకాలైనటువంటి పిండి వంటల్ని పెడతారనమాట. కామన్గా ఏంటంటే అమ్మవారికి కాకుండాను ఆ గ్రహాలకు కాకుండాను అమ్మవారికి చేయాలంటే కూడా ఈ 16 రకాలైనటువంటి పిండి వంటలు అయితే చేయాలి. అంటే 9 రకాలు చేస్తారు, 16 అన్నారు కదా, 9 రకాలు అంటున్నారు. ఇప్పుడు ఏవేవి ఐటమ్స్ ఎక్కువ చేస్తారు అమ్మవారికి అసలు? బియ్యంతో చేసే అయితే చేయాలండి. బియ్యంతో అయితే మనకి ఏం చేస్తారంటే పిండి వంటలు పొంగలి చేస్తారు. పొంగలి కాకుండా అంటే కుడుములు చేయొచ్చు. ఈ కుడుములు కావచ్చు, అప్పాలు అంటారు, అప్పాలు చేయొచ్చు. తర్వాత వచ్చేసి పాల తాలికలు అంటారు. పాల తాలికలు చేస్తే అమ్మవారికి పాల తాలికలు ప్రత్యేకత. ఆ రోజున భక్షాలు చేయొచ్చు, పూర్ణాలు ఉంటాయి కదా, పూర్ణాలు చేయొచ్చు. కుడుములు అయితే ప్రత్యేకత అండి. మన వినాయకుడి చవితిలో చేస్తాం కుడుములు, అవి చేయొచ్చు. లేకపోతే బూరెలు, సజ్జ బూరెలు, జొన్న బూరెలు, ఇలాగ మనము బూరెలు కూడా చేసుకోవచ్చు. బూరెలు అంటే నూనె ఐటమ్ కావచ్చు. ఈ నూనె అనేది కూడా ఒక రకమైనటువంటి సీడ్. నూనె మనకు వచ్చేది కూడా అది కూడా క్యాలిక్యులేషన్ అనమాట. ఈ నూనె అనేటప్పటికి ఏంటంటే శని గ్రహానికి సంబంధించి ఉంటుందన్నమాట. అందుకని నూనెతో చేసే ఐటమ్స్ కూడా ఎక్కువ రకాలుగా చేసుకోవచ్చు మనము. ఏదైతే మనకి నువ్వులతో చున్నుండలు చేసుకోవచ్చు, తర్వాత గారెలు చేసుకోవచ్చు, వడలు చేసుకోవచ్చు. ఇలాగ మనము 9 రకాల పెసలతో గుగ్గిళ్ళు చేసుకోవచ్చు, గుడాలు అంటారు కదా, గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. అలానే శనగలతో కూడా గుగ్గిళ్ళు చేసుకోవచ్చు. అలానే మనకి ఇప్పుడు ఇంకేం చేసుకోవచ్చు అంటే ఇంకా ఎన్ని ఉన్నాయి, పెసలతో గుగ్గిళ్ళు చేసుకోవచ్చు కదా. అలానే ఇప్పుడు రాగులు ఉంటాయి, రాగులతో మనం జావ చేయొచ్చు. రాగి జావ చేస్తే కూడా అమ్మవారికి చాలా మంచిది. ఆ రోజున రాగి జావ నైవేద్యం పెడితే కూడా అమ్మవారు చాలా కృప చూపిస్తుంది అనమాట. అలానే ఇప్పుడు మనం 9 రకాలు చేసుకోవచ్చు పిండి వంటలు. పులిహోర చేస్తారు బియ్యంతో అంటే. సో ఆ రోజు 9 రకాల వంటలు చేసేసి నైవేద్యం పెడతారు అనమాట. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం రోజు చేసే వాళ్ళు చాలా మంది చేస్తారు. కొంతమందికి ఆ రోజు కుదరని వాళ్ళు 3వ శుక్రవారం అన్న 4వ శుక్రవారం అలా చేసుకోవచ్చు వరలక్ష్మి వ్రతం? చేసుకోవచ్చండి, ఏ రోజైనా చేసుకోవచ్చు. వరలక్ష్మి మంగళవారం కూడా చేసుకోవచ్చండి. మంగళవారం అయితే ఎక్కువ గౌరీదేవికి పూజిస్తారండి. ఇక్కడ గ్రామ దేవత ఎవరు ఉంటే కూడా పూజించుకోవచ్చు. ఏదైతే ఈ వరలక్ష్మి వ్రతం ఉందో 3వ వారం కూడా చేస్తారు కొంతమంది. కొన్ని ఏరియాస్లో 3వ వారం కూడా చేస్తారు. ఒక్కొక్క ఇంట్లో కుదరకపోవచ్చు, 2వ వారం కుదరకపోతే 3వ వారం కూడా చేస్తారు. 3వ వారం చేసుకోవచ్చు, తొలి వారం చేసుకోవచ్చు. తొలి వారం ఎక్కువ మంది చేయరండి, 4వ వారం కూడా చేసుకోవచ్చు. తొలి వారం ఏమైందంటే ప్రతి ఒక్కళ్ళు గుడికి వెళ్తారు, ఎక్కువగా గుడికి వెళ్ళి ముందు అమ్మవారిని దర్శనం చేసుకుని వస్తారు. 2వ వారం వరలక్ష్మి వ్రతం రోజుకుంటారు. 3వ వారం కుదరనప్పుడు 3వ వారం చేసుకోవచ్చు, 4వ వారం కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే 2వ వారం చేయడం గల కారణాలు ఉన్నాయండి. చంద్రుడు ఉచ్చంలో ఉంటాడు. 2వ వారం చేసుకోవడానికి కారణం ఏంటంటే వేరే ఏం లేదు. ఈ పౌర్ణమికి ముందు చేయడానికి ఏంటంటే చంద్రుడు ఉచ్చంలో ఉంటాడు. చంద్రుడు ఉచ్చంలో ఉన్నప్పుడు ఏమైందంటే అమ్మవారి శక్తి బాగా మన మీద ఎక్కువగా ఉంటది అనమాట. ఈ చంద్రుడు క్షీణచితిలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పౌర్ణమి వెళ్ళిన తర్వాత చంద్రుడు తగ్గుతూ ఉండేటప్పటికి ఏమైందంటే అమ్మవారి యొక్క శక్తి కూడా అలానే ఉంటుంది. మనము 108 దీపాలు ఆ పౌర్ణమి ముందు వెలిగించేటప్పటికి ఒకలా ఉంటుంది, పౌర్ణమి తర్వాత వెలిగించండి ఆ ఫలం అనేది ఏంటంటే కొంతవరకు మనకి ఉంటుంది, ప్రభావితం ఉంటుంది. కాకపోతే ఏంటంటే అంత ప్రభావితం ఉండదు. కాకపోతే మనం సాటిస్ఫై అవుతాం, పూజా ఫలం ఉంటుంది. కాకపోతే ఇది 10 రోజుల్లో మనకి రిజల్ట్స్ ఉంటే అది మనకి ఇంకొంచెం లేట్ వస్తుంది. అది ఇదేమో మనం కార్పొరేట్ హాస్పిటల్ అన్నట్టు, అదేమో మనకి ఒక ఆర్ఎంపీ ఒక చూసి తగ్గుతుంది అన్నట్టు అనమాట. అట్లా మన క్యాలిక్యులేషన్లో అట్లా సింపుల్ క్యాలిక్యులేషన్ అంటే అలాగనమాట.
ఇప్పుడు కలుషంలో నీళ్లు పోసి అలా పూజ ప్రాసెస్ స్టార్ట్ చేయాలని చెప్పారు మీరు. ఉమ్. అది మరి తెల్లారి నెక్స్ట్ శనివారం వాటర్ అంతా. కలిసి వాటర్ అనేది దాంట్లో అలా ఉండిపోవచ్చండి. కలిసిలో ఉండేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో అది అలానే ఉండొచ్చు. మనకి అత్యవసరంగా ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారు కదా! ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ కానీ, చంటి పిల్లలకి ఎవరికైనా హెల్త్ ఇష్యూ కానీ, మనకైనా ఇప్పుడు వాతావరణం అనేది ఈ ఇప్పుడు మనకున్నటువంటి ఆ శ్రావణ మాసంలో వాతావరణం మారుతూ ఉండిద్ది. ఇప్పుడు వర్షాకాలం ఋతువులు మారుతూ ఉంటాయి. ఈ ఋతువులు మారినప్పుడు ఏందంటే హెల్త్ ఇష్యూస్ అనేది కామన్‌గా వస్తూ ఉంటాయి. ఆషాఢం, శ్రావణం, భాద్రపదంలో హెల్త్ ఇష్యూస్ వస్తా ఉంటాయి. చాలా మందిలోనే హెల్త్ ఇష్యూస్ చూస్తా ఉంటాము. వైరల్స్ రావడం కావచ్చు. ఇలాంటి వాటికేందంటే మూఢనమ్మకం గూడా ఉంది. సైంటిఫిక్ ఉంది. సో, అలానే గూడా మనము ప్రాక్టికల్‌గా గూడా ఉన్నదిది. ఈ కలశంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో, ఈ నీటిని మనం ఇంట్లో చల్లుకోవడం వలన చెప్పాను కదా ఇంతకుముందు హ్మ్. మనం అన్నట్టు. ఈ కలశంలో ఉన్నటువంటి నీరు ఏదైతే ఉందో, మనం తాగేటువంటి నీళ్ళల్లో కొంచెం వేసుకొని తాగొచ్చండి. కొంచెం వేసుకొని తాగడం వలన అవి బ్రహ్మ నీరు అంటారిక. అవేందంటే బ్రహ్మ అమృతంతో సమానం అన్నమాట. ఇప్పుడు కలశంలో నీరేందంటే అమృతం సమానం. శంఖంలో పోస్తే తీర్థం. హ్మ్. మనం ట్యాప్‌లో పట్టిన నీళ్ళైనా సరే శంఖంలో పోస్తే తీర్థమైతాయి. అలానే కలశంలో ఉన్నటువంటి నీళ్లు గూడా చాలా అమృతంతో సమానం అవి. ఇప్పుడు ముక్కోటి దేవతలు గూడా అక్కడికొచ్చేసి ఆ నీటిని సేవిస్తారు. ఆ నీటిని సేవించినటువంటి నైవేద్యం పెట్టినటువంటి నీరుని మనం సేవించడం జరుగుతది. మనము వాటిని ప్రసాదం కింద తీసుకుంటే, తీర్థం కింద తీసుకుంటే గూడా మనకున్నటువంటి గొంతు సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, ఈ లేడీస్‌లో వచ్చేటువంటి ఒబెసిటీ కావచ్చు, ఇప్పుడు జెంట్స్‌లో గూడా వస్తున్నాయండి అన్ని ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికి కూడా సైంటిఫిక్‌గా గూడా ఆ నీరనేది మంచిగా పనిచేస్తదండి. అది కూడా మంచి రీజన్ గూడా ఇప్పుడు. ఇప్పుడు వచ్చేటువంటి వాతావరణం ప్రకృతి ఆటోమేటిక్‌గా వస్తున్నటువంటి వాతావరణానికి ఈ నీరుని గనక మనం రోజు సేవించినా, వారంలో ఒకరోజు సేవించినా, ఇప్పుడు అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మనకేదైనా థైరాయిడ్ ప్రాబ్లమ్ గాని, కోల్డ్ గాని, కఫ్ గాని, లేకపోతే హెడేక్ ఈ ఈ సైడ్ వన్ సైడ్ వస్తది. మైగ్రేన్ హెడేక్ హ్మ్. అంటారు. ఈ కంటి చూపు తగ్గినా గూడా జస్ట్ ఆ నీటిని కొంచెం ఇలా తుడుచుకుంటే గూడా ఎవ్రీడే ఒక చుక్క, 2 చుక్కల నీళ్లు వేరే వాటర్‌లో పోసుకొని మనం ఎవ్రీడే గనక ఈ కళ్ళు తుడుచుకున్నా గూడా, మనం పోసుకునేటువంటి నీటిలో పోసుకున్నా గూడా, మొహం కడుక్కునే నీళ్ళలో వేసుకున్నా గూడా, ఈ యొక్క ఫలితం అనేది బాగా గూడా మనకి ఈ కాస్మెటిక్స్ వాడేదానికన్నా గూడా గొప్పగా ఉంటుందండి ఈ వాటర్‌లోను. ఇది సైంటిఫిక్‌గా గూడా ఉంటుంది. సో, దానికోసమే కలశంలో ఉన్నటువంటి నీరు దానికి అలాగూ యూజ్ చేసుకోవచ్చు. ఈ కాలంలో ఈ మధ్య కాలంలో మేము చాలా వింటున్నాము. లక్ష్మీదేవి పూజకి పచ్చకర్పూరాన్ని వాడొచ్చా? వాడొచ్చండి. లక్ష్మీదేవి పూజకి పచ్చకర్పూరం వాడొచ్చు, ముద్ద కర్పూరం ఇంకా వాడొచ్చు. పచ్చకర్పూరం వాడొచ్చు, ముద్ద కర్పూరం వాడొచ్చు. బిళ్ళ కర్పూరం అనేది తక్కువగా వాడితే మంచిదండి. అది హ్మ్. కూడా రీజన్ ఉంది. బిళ్ళ కర్పూరం ఎందుకు అంటే, బిళ్ళ కర్పూరం అంటే మొత్తం మైనమే ఉంటదండి. దాంట్లో ఏ రకమైనటువంటి చెట్టు క్రియలు కావచ్చు, ఏ రకమైనటువంటి చెట్టు నుంచి తీసినటువంటి క్రియలనేది బిళ్ళ కర్పూరంలో ఉండదు. మొత్తం మైనం ఉంటుంది. హ్మ్. సో, మేజర్‌గా కారణం ఏంటంటే బిళ్ళ కర్పూరం కన్నా పచ్చ కర్పూరం గాని, ముద్ద కర్పూరంలో గాని ఎక్కువగా చెట్టు క్రియలతో చేసినటువంటిది ఉంటుందన్నమాట. అది నేచురల్‌గా ఉంటుంది. నేచురల్‌గా ఉండడం వలన ముద్ద కర్పూరం వాడమని చెప్తారు. అంతకుమించి వేరే అయితే కారణం అయితే కాదు. పచ్చకర్పూరం చాలా మంచిది. అమ్మవారికి హారతిస్తే అని గూడా విన్నాం. అది కరెక్ట్ నిజమంటారా? చాలా మంచిది అంటే ఏం లేదండి. హ్మ్. దాంట్లో ఏందంటే దాంట్లో ఎక్కువగా వచ్చేసి ద్రవ్యాలుంటాయి. హ్మ్. పచ్చకర్పూరంలో ఎక్కువ రకాలైనటువంటి ద్రవ్యాలుంటాయి. ఈ ద్రవ్యాలు ఉండడం వల్ల ఈ పచ్చకర్పూరం ఇంట్లో ఉండడం గాని, ఈ పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం గాని జరిగినప్పుడు, ఇప్పుడు మనకున్నటువంటి కోల్డ్, కఫ్, ముక్కు పట్టేయడం లాంటి ఏదైతే ఉందో దీనికి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వలన ఇలాంటి దోషాలు కూడా మనకి పోతాయి. హుహు. ఈ కోల్డ్ అనేది ఏందంటే మనకి గురువు బుధుడికి సంబంధించినటువంటిదిగా ఉంటుంది. ఈ స్టమక్ సంబంధించిన రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఈ టోన్‌కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఈ ముక్కుకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ గురువు ఆధీనంలో ఉంటాయి. లేదా బుధుడు ఆధీనంలో ఉంటాయి. ఈ రాహు గత ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి గాని, ఇప్పుడు గ్రహాల రీత్యా కూడా అన్నీ మారిపోయినాయి. శని మారాడు, కేతువు మారాడు, బుధుడు మారాడు, శని మారుతున్నాడు ఆల్రెడీ ఇప్పుడు. ఇలాగ గ్రహాల రీత్యా కూడా మనకి మారుతూ ఉన్నాయి ప్రెజెంట్‌గా. ఈ మారుతున్న తరుణంలో ఏందంటే, ఇలాగ పచ్చకర్పూరం హారతి ఇవ్వడం వలన, ఈ గ్రహాలకు సంబంధించిన దోషాలు మనలో ఉండటం వలన, వాటి హారతి గాని, ఆ స్మెల్ గాని మనం పీలిస్తే, కొంత మేర ఫలితం అనేది ఉంటుంది. దాని వల్లనే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలని చెప్తారనమాట. ఇది రీజన్. ఇది మనము మైనంతో చేసినటువంటి బిళ్ళ కర్పూరంతో హారతిస్తే, ఉన్న రోగానికి కొత్తగా కొనుక్కొచ్చుకోవడమే ఉంటుంది. అది హుహు. దోమలకు పెడితే ఓకే గాని, పచ్చకర్పూరంతో ఏంది మనం ఎట్లానో పూజని ఇంత పవిత్రంగా చేసుకుంటున్నప్పుడు, ద్రవ్యాలతో చేసినటువంటి పచ్చకర్పూరం, ద్రవ్యాలతో చేసినటువంటి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వడం వలన, అది కూడా ఒక ఫలితం వస్తుందనమాట. దానికోసమే అది చెప్తారు.
ఈ వరలక్ష్మి వ్రతం ఆడవాళ్ళే ఆచరించవచ్చా? లేకపోతే మగవాళ్ళు కూడా చేయవచ్చా? మగవాళ్ళ కోసమే కదా ఆడవాళ్ళు చేస్తారు. అంటే మగవాళ్ళు పూజ చేయకూడదా? చేయొచ్చు. మరి చెప్తుంది మగవాళ్ళే కదా! గుడిలో పూజారులు వాళ్ళే ఉంటారు. అమ్మవారి గుడిలో కూడా ఎక్కువగా మగవాళ్ళే కనిపిస్తున్నారు ఈ కానీ మధ్యనైతే. ఇంట్లో అయితే ఆడవాళ్ళు చేయాలి. చేయమని చెప్తున్నారు మగవాళ్ళు. అలా మగవాళ్ళు ఎందుకు అంటే ఇక్కడ చేయకూడదు? వరలక్ష్మి అమ్మవారు అనేటప్పటికి ఆడవాళ్ళు కాబట్టి, ఆడవాళ్ళు చేస్తే ఫలితం వస్తుంది అంటారు కాబట్టి ఆడవాళ్ళు చేస్తారు. అంతేగాని మగవాళ్ళు కూడా కూర్చోవచ్చు. పూజా ఫలం అనేది అంటే ముత్తైదువులు చేస్తే మంచిదని ఎందుకు చెప్తారు అంటే, ముత్తైదువులు అంటేనే మగవాళ్ళు పక్కన ఉండాలి అని అర్థం అక్కడ. అందరూ కలిసేసి ఫ్యామిలీ పరంగా కూర్చొని, అందరూ కూర్చొని పిల్లలు, పెద్దవాళ్ళు, ఇంట్లో ఉన్న హస్బెండ్స్ అందరూ కూర్చొని చేసుకునేటువంటి కమ్మనైనటువంటి పూజ అన్నమాట ఇది. ఎట్లయితే మనం పిండి వంటలు అన్ని రకాలుగా వండుకుంటామో, ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పూజ చేసుకునేటువంటి అర్హత అందరికీ ఉంది. అందరూ కూర్చొని ఫ్యామిలీ పరంగా కూర్చొని కూడా పూజ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వినాయక చవితి ఎలా అయితే చేస్తామో, శ్రీరామనవమి ఎలా అయితే చేస్తామో, లక్ష్మీదేవి పూజ కూడా అదే విధంగా మనం చేసుకోవచ్చు. అలాంటి మగవాళ్ళు చేయాలి, ఆడవాళ్ళు చేయాలనేది ఏమీ లేదు. నియమం ఏమీ లేదు. ఎవరైనా చేయొచ్చు. ఇప్పుడు మీరు ఇంతవరకు చెప్పారు. వాయినం ఇచ్చేటప్పుడు జాకెట్ పీస్‌లో 2 తమలపాకులు పెట్టి, 2 అరటి పండ్లు అని ఏదన్నా ఒక 2 పెట్టాలని చెప్పారు. 2 ఒక్కలు అని. అలా 2 కాకుండా చాలా మంది ఒక అరటి పండు, 2 తమలపాకులు, ఒక పోక ఇస్తారు. అది అలా ఇవ్వాలా? ఇలా ఇవ్వాలా? చాలా మందికి సందేహము. చాలా మంది సందేహం అంటే ఇక్కడ మనం కామన్‌గా ఏంటంటే ఒకటనేది ఇవ్వకూడదు. హ్మ్. కామన్‌గా ఎట్లా ఉండిద్దంటే 2 ఇస్తే శుభకరం. 2 అనేది శుభకరం. ఒకటి అనేది అది ఎక్కడైతే లేదు. ఇప్పటివరకు ఎవరు దాన్ని తెలియని వాళ్ళు కూడా ఒకటైతే ఇవ్వరు. తెలియని వాళ్ళు కూడా ఒకటైతే ఇవ్వరు. మేము ఒకటి అనేది ఏంటంటే ఏకాకి అన్నట్టే కదా! నాకు హుహు. ఇంకెవరు లేరన్నప్పుడు ఇంక వాళ్ళు కూడా ఎందుకొస్తారు ముత్తైదులు కూడా? హుహు. నాకెవరు లేరు అన్నారు కదా! ఒక ఏకాకి అంటే అప్పుడు అర్థం ఏంటంటే నాకెవరు లేరనే కదా! అంటే ఇప్పుడు అమ్మవారిని ఒకళ్ళు చేసి పంపించేస్తున్నారు మీరు. ఓకే. అమ్మవారిని ఒక ఆవిడని చేశారు. ఒక ఆవిడ దగ్గర డబ్బుండి ఏం చేసుకుంటారండి? ఇప్పుడు నేనున్నాను. నాకు ఒక వేల కోట్ల రూపాయలుంటే ఒక్కడిని ఏం చేసుకుంటాను? ఎంతవరకు తింటాను నేను? ఏం లేదు. అంతే గదా! ఇప్పుడు ఇంట్లో భార్య, భర్త అనేది ఖచ్చితంగా ఉండాలండి. జీవితకాలము మనకి రిలేషన్స్ ఏవి లేకపోయినా ఒక భార్యాభర్త రిలేషన్ అనేది జీవితకాలం ఉంటుంది. ఈ జీవితకాలం భార్యాభర్త రిలేషన్ అనేది కంటిన్యూషన్ అవ్వాలనుకున్న వాళ్ళైతే 2 ఇస్తారు. హుహు. లేదు నేను ఇండివిడ్యువల్ గానే ఉంటాను. నాకేం అవసరం లేదులే అనుకుంటే ఇవ్వకపోయినా పర్వాలేదు. అంటే మేము చూసాము. ఒక ఆ! టెంపుల్స్‌లలో కూడా చూసాము. హ్మ్. ఒక్కొక్కటి ఇస్తారు. అలా హ్మ్. అని అందుకనే టెంపుల్స్‌లో ఒక్కొక్కటంటే టెంపుల్ అనేది వేరండి. టెంపుల్ ఎవరు ఒక్కోటిస్తారు? టెంపుల్ ఎవరు ఒకటైతే అంటే ఇయ్యరు. కొంతమంది ఇప్పుడు శ్రావణ మాసంలో పసుబొట్టు ఇస్తారని చెప్పి కూర్చొని అది అలా వాళ్ళేదైనా కామన్‌గా ఇస్తుండొచ్చు కానీ, వాయనం రూపంలో అయితే ఒకళ్ళకి ఏదైనా పెట్టాలన్నా గాని, వాయనం రూపంలో గాని ఒకటైతే ఇవ్వరండి. హ్మ్. ఒక శారీ గాని, ఒక బ్లౌజ్ పీస్ గాని, ఒక రకమైన ఫ్రూట్ గాని, ఒక రకమైన పువ్వు గాని అయితే ఇవ్వరు. ఒకటి అనేది ఏకనాలి అసలది పూజకి పనికిరాదు. పువ్వు కూడా ఒక కొమ్మ ఉన్నది గాని, ఒకటి గాని పూవిస్తే పువ్వు కూడా పనికిరాదండి ఇది. ఖచ్చితంగా 2 ఉండాలి. 2 పువ్వులు, 2 ఒక్కలు, 2 పండ్లు. అంతే. 2 ఉంటేనే ఇవ్వండి. హ్మ్. ఒకటైతే అసలు ఇవ్వకండి గూడా. ఒకటి హుహు. ఇవ్వడం వల్ల దానివల్ల ఫలితమైతే ఏం లేదు. అది. తమలపాకుని ఇచ్చేటప్పుడు వాయనం ఏ దిక్కున పెట్టి ఇవ్వాలి? తమలపాకు అనేది మనకి ఆహ్, తొడిమ ఉంటది గదా! తొడిమ అనేది మన సైడ్ ఉండాలి. హ్మ్. తొడిమ మన సైడ్ ఉండేసి ఇవ్వాలి. తొడిమ హ్మ్. మన సైడ్. అరటిపళ్ళు గావచ్చు, తమలపాకులు గావచ్చు, ఏదైనా సరే తొడిమలు వలిచినటువంటి తొడిమ ఏదైతే ఉందో మొదలు, అవి మన సైడ్ పెట్టుకొని ఇవ్వాలి ఎదుటి వాళ్ళకిచ్చేటప్పుడు. ఎందుకలా? ఎందుకలా అంటే తొడిమి మన సైడ్ ఉండడం వల్ల ఏందంటే చెట్టు మన దగ్గరే ఉండిపోతుందన్నట్టు. హుహు. మనకుండేటువంటి ఈ ఆస్తి ఏదైతే ఉందో అది మొత్తం తరగదు. హుహు. మనకుండేటువంటి డబ్బు ఏదైతే ఉందో అది మొత్తం పోదు. సో, అవన్నీ మన దగ్గరే ఉంటున్నాయి. వాళ్ళకి కేవలం ఏందంటే ఆహార రూపంగా మనము మనల్ని మన పూజ కోసం వాళ్ళొచ్చారు కాబట్టి, వాళ్ళు ఒక ఆకలి తీర్చడం గావచ్చు, వాళ్ళకేదైనా గిఫ్ట్ రూపంగా ఇవ్వడం అనేది ఆచారం గావచ్చు. ఇది ఆచారపరంగా వస్తుందనమాట. ఇచ్చేటప్పుడు మనం ప్రతి ఒక్కటి ఇంట్లో ఉన్నయన్నీ ఎవరైనా బియ్యం కావాలని వస్తే, ఇంట్లో ఉన్న బియ్యం మొత్తం ఇయ్యం గదా! అయ్యో! సో, వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే ఇస్తాము. దానం అంటే. ఇది దానం కాదు. వాయనం అంటారు. వాయనం ఇచ్చేటప్పుడు గూడా ఏందంటే, అమ్మవారి ఫలితం అనేది మన దగ్గరే ఉండిపోతది. కాకపోతే ఆ ఫలిత రూపం అనేది వాళ్ళ దగ్గరికెళ్తుంది. సో, అందుకని మనం మొదలు ఏదైతే ఉందో, అది ప్రవహించి పుట్టినటువంటి మొదలు ఏదైతే ఉందో, ఆ మొదలనేది మన దగ్గరే ఉండిపోతుంది. మన హ్మ్. దగ్గర ఉంచుకొని, చివరనేది వాళ్ళకిస్తాం. హ్మ్. దానివల్ల వాళ్ళకి లాస్ ఏం అవ్వదు. హ్మ్. మనం ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచే జరుగుతది. మనం ఇవ్వడం వల్ల మనకి మంచి జరుగుతుంది. మనకు ఆస్తి పోకుండా ఉండాలి. మనకి సంపాదించింది అలానే ఉండాలి. ఇంకా మనకి ఈ పూజ చేయడం వల్ల ఫలితం మనకు రావాలి అనుకుంటే గనక, ఇవైతే మనకి ఇటు సైడ్ పెట్టుకొని, మన సైడ్ పెట్టుకొని ఇస్తే మంచిది. ఇప్పుడు వచ్చిన వాళ్ళకి వాయనంలో ఏదైనా ప్రసాదం గూడా ఇవ్వొచ్చా?
ఇవ్వచ్చండి. మనం చేసినటువంటి ప్రసాదాలు మీరు ఎన్ని రకాలు చేస్తారో అన్ని రకాల ప్రసాదాలు కూడా వాళ్ళకి ఇవ్వచ్చండి. ఫస్ట్ అమ్మవారికి కొంత తీసి, ఇంట్లో వాళ్ళకి కొంత తీసేసి ప్రసాదాలు వచ్చిన వాళ్ళకి ఇవ్వచ్చండి. ఇవ్వచ్చు, భోజనాలు పెట్టుకోవచ్చు. ఆ రోజు ఏమైనా చేసుకోవచ్చు. ఇబ్బందేం లేదు. ఇప్పుడు వాయినంలో శనగలు దానం చేయొచ్చా మనం? శనగలే దానం చేయాలి. శనగలు దానం. శనగలే చేయాలి. శనగలు చేయడం వల్ల ఏందంటే ఆడవాళ్ళలో ఉన్నటువంటి దోషాలు, గ్రహరీత్యా ఉండేటువంటి దోషాలు పోతాయి. హ్మ్. పెళ్లి లేట్‌గా మ్యారేజ్ అయ్యేటువంటి వాళ్ళకి చాలా మంచి ఫలితం ఉంటుంది ఇందులో. శుక్రదోషం ఏమైనా ఉన్నా కూడా పోతుంది. పిల్లలు పుట్టకపోయినా ఉంటారు కదా! పెళ్లయి చాలా సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టరు. వీళ్ళకి కూడా మంచి ఫలితం అయితే ఉంటుందండి. దీనికోసమే చేస్తారు.